ఓబెరాయ్ గారి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చెప్పండి. సో ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్ సార్. యాక్చువల్లీ మా అమ్మవారు విశాఖపట్నం. మై డాడ్ వాజ్ ఎ నేవల్ ఆఫీసర్ సార్. సో దే మెట్ ఇన్ వైజాగ్, దే గాట్ మ్యారీడ్. దట్స్ హౌ ఐ కెన్ టాక్ సో ఫ్లూయెంట్లీ ఇన్ తెలుగు. తెలుగు రావడానికి కారణం ఏంటంటే ఇంక మాతృభాష సార్. అమ్మతో మాట్లాడే అమ్మ భాష. ఎస్ సార్, మాతృభాష కాబట్టి. మీరు ఒక క్వశ్చన్ అడిగారు సార్, ఈ అకాడమీ ఎందుకు వచ్చింది అని చెప్పేసి. నేను శ్రీలేఖ మ్యామ్ కలిసి పెట్టిన అకాడమీ సార్. శ్రీలేఖ మేడం ఇస్ ది ఫౌండర్ డైరెక్టర్ సార్. నేను అకాడమిక్ డైరెక్టర్గా ఉన్నాను, తను ఫౌండర్ డైరెక్టర్గా ఉన్నారు సార్. సార్ అకాడమీ గురించి మీరు రివీల్ చేసే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, మీరు మేజర్గా మీరు చేసిన సర్వీస్ చెప్పండి. సార్ నేను 2004లో ఆర్మీ జాయిన్ అయ్యాను సార్. సిడిఎస్ ఎగ్జామ్ పాస్ అయ్యి యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది సార్ సిడిఎస్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ పాస్ అయ్యి 2004లో ఆర్మీ జాయిన్ అయ్యి 1 ఇయర్ బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ చెన్నైలో చేశాను సార్. చెన్నైలో ట్రైనింగ్ అయిపోయాక ఒక 10 ఇయర్స్ ఐ సర్వ్డ్ ఇన్ ది ఆర్మీ సార్. సో 10+1 11 ఇయర్స్ ఆఫ్ టోటల్ నేను ఆర్మీలో సర్వీస్ చేశాను సార్. ఎక్కడ పనిచేస్తారండి? నేను దాదాపు ప్రతి ఒక్క సరిహద్దు నుంచి చూశాను సార్. అంటే చైనా బార్డర్ కానివ్వండి, పాకిస్తాన్ బార్డర్ కానివ్వండి, మ్యాన్మార్ బార్డర్ కానివ్వండి, బంగ్లాదేశ్తో బార్డర్ కానివ్వండి, ప్రతి ఒక్క బార్డర్ నేను సర్వీస్ చేశాను సార్. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ మీకు ట్రైనింగ్? ఫస్ట్ జేఎండ్కే. సాధారణంగా ట్రైనింగ్ ఎలా ఉంటుంది సార్? చాలా టఫ్ సార్. జనరలీ యూత్లో ఒక అపోహ ఏంటంటే ఆర్మీ అంటే సూపర్ మ్యాన్ ఉండాలి. అది కాదు సార్. ఆర్మీకి కావాల్సింది ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు సార్, మెంటల్ స్ట్రెంగ్త్. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ కావాలి సార్. అట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ బేసిక్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది సార్. అది చాలా బేసిక్ సార్. అది గనక మీకుంటే మెంటల్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ ఉంటే గనక దాని మీద ఫిజికల్ స్ట్రెంగ్త్ బిల్డప్ చేయాలి సార్. సో అదే సిద్ధాంతం పట్టుకొని 1 ఇయర్ బేసిక్ మిలిటరీ ట్రైనింగ్స్లో ఆర్మీలో ఒక స్లోగన్ ఉంది సార్, యూ ఎంటర్ ది ఆర్మీ యాజ్ ఎ బాయ్, యూ ఎగ్జిట్ యాజ్ ఎ మ్యాన్. ఒక అబ్బాయిని ఒక పురుషుడిలా మారుస్తుంది సార్ ఆర్మీ. సో అందులో క్రమశిక్షణ అవనివ్వండి, హెల్త్ పరంగా క్రమశిక్షణ అవనివ్వండి, ఆలోచించే విధానము, దేశ సేవ ఒక ఆలోచన, ఇవన్నీ చాలా చాలా సైంటిఫికల్గా ఇంగ్రేన్ చేస్తారు సార్ ప్రతి ఒక్క. ఫస్ట్ మనం ఆర్మీలోకి వెళ్ళాలంటే బేసిక్ ట్రైనింగ్ ఏముంటుంది అంటే మనకి వాళ్ళ ఫిట్నెస్ కానీ సార్ ఆర్మీ సెలక్షన్ ఎలా ఉంటుంది సార్? ఆర్మీ సెలక్షన్ 2 స్టేజెస్ సార్. ఒకటి ఎన్డీఏ ద్వారా, ఒకటి సిడిఎస్ ద్వారా సార్. ఎన్డీఏ ద్వారా వచ్చే ట్రైనింగ్ ఇంటర్మీడియట్ తర్వాత ఇమీడియట్లీ వెళ్ళిపోవాలి సార్. 16 to 19.5 ఇయర్స్ వరకు ఏజ్ బ్రాకెట్లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అండ్ ఒకవేళ గ్రాడ్యుయేషన్ చేసాక వెళ్ళాలి అనుకున్న వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయ్యాక అప్ టు 25 ఇయర్స్ వీళ్ళు సిడిఎస్ ఎగ్జామ్ రాసి వెళ్ళాలి సార్. ఓకే. ఎన్డీఏ ఇంటర్మీడియట్ తర్వాత, సిడిఎస్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ తర్వాత. సో నేను ఎన్డీఏ ఎగ్జామ్ పాస్ అయ్యాను సార్, కానీ అప్పట్లో మదర్ ఒప్పుకోలేదు సార్. సో 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత వెళ్దూలే అన్నట్టుగా మాట్లాడితే మళ్ళీ సిడిఎస్ రాసి మళ్ళీ ఎగ్జామ్ పాస్ అయ్యి సిడిఎస్ అయిపోయాక 2004లో ఫైనలీ. అంటే సెలక్షన్ ఏం చేస్తారు ఫిట్నెస్ కానీ? మీకు మార్నింగ్ ఎన్ని గంటలకి సార్? 4 o'clock సార్. 4 o'clock మార్నింగ్ లేచే టైం ఉంది సార్, రాత్రి పడుకునే టైం లేదు సార్. ఒకసారి అదృష్టం బాగుంటే గంటన్నర దొరకవచ్చు సార్, ఒకసారి బాగాలేకపోతే ఆ టైం కూడా దొరకదు. మీరు ఇంటర్మీడియట్ దాని తర్వాత వెళ్ళారు కదండి, అమ్మగారు వద్దన్నారు, ఆగిపోయారు. డిగ్రీ తర్వాత వెళ్ళారు. అవును సార్. సెలక్షన్కి వెళ్ళే ముందు కొంతమంది కోచింగ్ సెంటర్స్ ఉంటాయి ఆర్మీలో, సెలక్షన్ కోచింగ్ ఇవ్వబడి సార్. సార్ అవన్నీ నిజమే అంటారా? ఉన్నాయి సార్, కొన్ని ఉన్నాయి సార్. కాకపోతే ఆర్మీ సెలక్షన్ ఇంటర్వ్యూ ఫేజ్ చాలా ఇంపార్టెంట్ సార్ ఆర్మీ సెలక్షన్కి. దాన్ని సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అంటారు సార్, ఎస్ఎస్బి అని అంటారు సార్. దానికి సంబంధించి చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి సార్. కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను సార్, నేను ఆర్మీలో ఉన్నప్పుడు కూడా నేను ఒక సర్వీస్ సెలక్షన్ బోర్డులో యాజ్ ఎ సైకాలజిస్ట్గా కూడా నేను పనిచేశాను సార్. కాకపోతే మనం ఒక మనిషి సైకాలజీని అంత త్వరగా మార్చలేము సార్. ఎందుకంటే ఎస్ఎస్బిలో సైకాలజీ టెస్ట్ అవుతుంది సార్. నువ్వు ఎలాంటి మనిషివి, నీ ఆలోచన తీరేంటి, ఏమైనా నెగిటివ్ డైమెన్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ చూస్తారు సార్. అది యూపీఎస్సీ ఇంటర్వ్యూకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి చాలా తేడా ఉంది సార్. యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఒక 40 నిమిషాల్లో అయిపోయింది సార్. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ 6 days నడుస్తుంది. 6 days దే విల్ టెస్ట్ యువర్ సోషల్ స్కిల్స్, మీ మాట్లాడే విధానము, నువ్వు ఉండే విధానము, నువ్వు బ్యారెక్స్లో ఎలా ఉంటున్నావు, మాట్లాడే విధానము, నువ్వు బట్టలు వేసుకునే విధానము, నువ్వు ఆలోచించే విధానము, నీకు ఒక స్ట్రెస్ ఇస్తే నువ్వు దాన్ని ఫేస్ చేసే ధైర్యం ఉందా, వేరే వాడిని ముందు దోసేస్తావా, ఇవన్నీ 6 days మిమ్మల్ని పెట్టి. అందుకే అంటారు సార్, ఎస్ఎస్బి సెలెక్ట్ అయిన వాడు హీఈస్ అ ట్రూ లీడర్ అంటారు సార్. హీఈస్ అ పర్సన్ హూ విల్ నెవర్ లీవ్ యూ ఇన్ ది హీట్ ఆఫ్ ది బ్యాటిల్. ఎప్పుడైనా సరే నీ కోసం పోరాడతాడు అన్నట్టుగా అంటారు. అందుకే చాలా పెద్ద ట్యాగ్ సార్. రాహుల్ ద్రావిడ్ కానివ్వండి, అమితాబ్ బచ్చన్ కానివ్వండి, షారూక్ ఖాన్ కానివ్వండి, వీళ్ళు అందరూ కూడా ఎస్ఎస్బిలో రిజెక్ట్ అయ్యారు.
సో ఆ లెవెల్ ఆఫ్ యూనో సెలక్షన్ సార్ ప్రాసెస్. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివాను ఒక అబ్బాయి, Sir. ఆ అబ్బాయి అందులోకి వెళ్ళాలనుకోండి, సార్ ఎన్డీఏ ఎగ్జామ్ రాయాలి సార్, రా- యూపీఎస్సీ రాయాలంటే ఏం చేయాలి? సార్ బేసిక్ ఏం ఉండాలంటే ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ చాలా లేదండి, మోర్ ఆర్ లెస్ యూపీఎస్సీ స్టాండర్డ్ క్వశ్చన్స్, ఇన్ఫాక్ట్ డిఫికల్ట్ దాన్ దట్. అచ్చా. మ్యాథమెటిక్స్ చాలా వెయిటేజ్ ఉంటుంది సార్ ఎన్డీఏలో, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్ట్స్ మీద చాలా వెయిటేజ్ ఉంటుంది సార్, అండ్ అలాగే జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి సార్. రెండు సిడిఎస్లో కూడా అంతే సార్, ఎన్డీఏలో కూడా అంతే సార్. ఓకే, ఇందులో ఓవరాల్ టెస్ట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్. ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, ఫాలోడ్ బై ఇంటర్వ్యూ, ఫాలోడ్ బై మెడికల్స్. ఈ ఫిజికల్ టెస్ట్ లో ఏం తీసుకుంటారు? చాలా ఉంటాయి సార్, అందులో ఇండివిజువల్ ఆబ్స్టకల్స్ ఉంటుంది, గ్రూప్ ఆబ్స్టకల్స్ అని ఉంటాయి, రన్నింగ్ రేస్ ఉంటాయి సార్. ఆర్మీ ఇండక్షన్ అనేది నువ్వు ఎంత వేగంగా పరిగెట్టగలవు అన్నది కాదు సార్, పోలీస్ టెస్ట్ లా ఉండదు సార్, జనరల్లీ అలా అనుకుంటారు, అది కాదు సార్. ఆ టెస్ట్లో కూడా సైకాలజీ టెస్ట్ ఉంటుంది సార్. అచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఒక పోల్ మీద నిల్చోబెట్టి ఒక 2 feet 3 feet డిస్టెన్స్లో ఒక తాడు ఉంటుంది, మీరు జంప్ చేసి తాడు పట్టుకొని కింద దిగాలి. మీకు మెంటల్ బ్లాక్ ఉందనుకోండి, ఆ 3 feet డిస్టెన్స్ అయినా యూ విల్ నాట్ టేక్ దట్ లీప్. ఆ లీప్ తీసుకోవడానికి మీరు భయపడతారు. కాన్ఫిడెన్స్ వాక్, ఒక 20 feet హైట్ మీద ఒక 1/2 feet ప్లాంక్ మీద మీరు వాక్ చేసి చూపించాలి. ఇట్ ఈస్ కాల్డ్ కాన్ఫిడెన్స్ వాక్. ఇట్ ఈస్ నాట్ టు టెస్ట్ యువర్ ఫిజికల్ కెపాసిటీ సార్, ఇట్ ఈస్ అబౌట్ మెంటల్. కంప్లీట్లీ మెంటల్ టెస్ట్. కంప్లీట్ మెంటల్ అంటే ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వాడు తెలిసిపోతుంది వీడు భయపడుతున్నాడు అని. సో అక్కడ రిజెక్షన్ అయిపోతుంది. సో అది చాలా సైంటిఫికలీ డిజైన్ సార్, ఇప్పటిది కాదు సార్, 18th century మోడల్ సార్. అచ్చా. అదే మోడల్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ఆల్ అక్రాస్ ది వరల్డ్ సార్. ఇట్ ఈస్ సార్ ఇప్పుడు అందులో వెళ్తుంటారు, మార్నింగ్ కంటిన్యూ పరిగెట్టిస్తుంటారు, Yes. ఒక ఆఫీసర్ అడిగి లీడ్ చేస్తుంటారు, అంటే అంతసేపు 5 kilometers 10 kilometers రన్ చేస్తుంటారు కదా, అంటే అక్కడ స్ట్రెంగ్త్ వాళ్ళ మెంటల్ సార్. బ్యాటిల్ లోడ్ తో 100 kilometers పరిగెట్టిన రోజు కూడా ఉంది సార్. ఎందుకంటే ఆర్మీలో సేయింగ్ ఉంది సార్, ఆఫ్టర్ 5 kilometers యూ డోంట్ రన్ బై యువర్ లెగ్స్, యూ రన్ బై యువర్ మైండ్. స్విచ్ ఆఫ్ అయిపోయి ఇంకా పరిగెడుతూనే ఉండాలి. సో మాకు చాలా కాంపిటీషన్స్ ఉంటాయి సార్, 40K రేస్ బ్యాక్ ఉంటుంది, 20K రేస్ బ్యాక్స్ ఉంటాయి, బ్యాటిల్ లోడ్తో సహా, నాట్ ఓన్లీ సివిల్ డ్రెస్ ఆర్ సంథింగ్, మీ మీద బ్యాటిల్ లోడ్ కూడా ఉంది, మీ వెపన్ లోడ్ ఉంది, బ్యాటిల్ లోడ్ ఉంది, అవన్నీ వేసుకొని రావాలి. సో ఇట్ టెస్ట్ యువర్ లిమిట్స్ సార్. అక్కడ కూడా మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదా లంచ్ ఇచ్చినప్పుడు దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఆ టైంలోనే తినాలంటే. ఎగ్జాక్ట్లీ సార్, మీకు ఇంట్లో కూర్చొని హ్యాపీగా తిరిగ్గా తిన్నట్టు ఆర్మీలో ఉండదు సార్. యూ విల్ గెట్ 4-5 minutes ఇఫ్ యూఆర్ లక్కీ టు ఈట్ యువర్ మీల్. కానీ చాలా న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటుంది సార్. మనం అసలు ఆ లెవెల్కి మనం ఇంట్లో ఎప్పుడు రీచ్ అవ్వలేము సార్. ఏం పెడతారండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్? అంతే సార్, ఆల్ ప్రోటీన్ డయట్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఎందుకంటే ఆ ఎనర్జీ లెవెల్స్కి వాళ్ళు చేయించే డే టు డే చర్యకి అంతా ఎనర్జీ కావాలి సార్. చాలా ఎక్సలెంట్ ఫుడ్, ఎందుకంటే there are officers who are posted to ensure that every cadet gets the required nutrition for the day. మరి మీరు మిస్ అవ్వడానికి లేదు, మీ కుర్చీ ఉంటుంది, మీ టేబుల్ ఉంటుంది, మీ చైర్ ఉంటుంది, మీ ప్లేట్ ఉంటుంది, మీరు మిస్ అయిపోతే అందులో క్రాస్ అవుతుంది, దెన్ యూ హ్యావ్ టు గివ్, దానికి పనిష్మెంట్ ఉంది. ఫుడ్ తినకపోవడానికి కూడా పనిష్మెంట్ ఉంది. ఫుడ్ తినకపోవడం కాదు, వేస్ట్ చేసిన పనిష్మెంట్ అది 100% సార్, అది 100%. సో యూ హ్యావ్ టు గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్ వై యూ డిడ్ నాట్ కమ్ ఫర్ ఎ పర్టికులర్ మీల్. దానికి చాలా సివియర్ పనిష్మెంట్. ఒక మార్నింగ్ లేపుతారు, 4 o'clock లేపుతారు సార్, రన్నింగ్ అన్నీ అవుతాయి సార్. బ్రేక్ఫాస్ట్ టైం ఒక 40 minutes ఇస్తారు అనుకోండి. లేదండి, 15 minutes. లేదండి, 4 to 5 minutes. అంతమంది ఎలా తింటారండి? దట్ ఈస్, అంత పెద్ద డైనింగ్ హాల్ ఉంటుంది సార్, 2000 members కూర్చొని తినొచ్చు ఒక్కటే టైంలో అట్ వన్స్. అంతమంది వెయిటర్స్ ఉంటారు మిమ్మల్ని సర్వ్ చేయడానికి, చాలా ఎక్సలెంట్ అరేంజ్మెంట్ సార్. అది బియాండ్ ఇమాజినేషన్, బియాండ్ ఇమాజినేషన్. కానీ ఒక్కొక్కసారి వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ బడాఖానా ఉంటుంది అటు. అది బడాఖానా ఆఫ్టర్ ది ట్రైనింగ్ సార్. మనం యూనిట్కి వెళ్ళాక డెఫినెట్లీ అది బడాఖానా ఈజ్ అ ఇన్ఫార్మల్ గ్యాదరింగ్ విత్ ద ట్రూప్స్. వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉంటే మాట్లాడడానికి. సో బడాఖానా ఈజ్ బేసికలీ ట్రూప్స్, ఎందుకంటే నార్మల్గా యూనిట్ లైఫ్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ సార్. సో వాళ్ళకి కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఉండాలి అనే డైమెన్షన్లో బడాఖానా పెడతారు సార్. అది కూడా చాలా బాగుంటుంది సార్. బడాఖానా వాజ్ మై ఫేవరెట్ టైం, ఎందుకంటే వాళ్ళు సార్ ఆఫీసర్ అని మర్చిపోయి వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్పుకుంటారు సార్, అది చాలా బాగుంటుంది.